హలో మై లవ్లీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ బ్లాగ్. అండ్ రీసెంట్గా చెప్పిన అదే లాస్ట్ వీడియోలో, నెక్స్ట్ వీడియో డీటెయిల్గా చెప్తా 30 days ఛాలెంజ్లో ఎంత అయితే ఎర్న్ చేసిన అనేసి. సో ఈ వీడియో వచ్చేసి దాని గురించే. సో ఈ 30 daysలో టోటల్ ఆర్డర్స్ అండ్ లాగిన్ అవర్స్ అండ్ ఎర్నింగ్స్ అయితే చెప్తా. సో 30 daysలో 605 అయితే ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయింటాయి. 605 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయినాయి. అండ్ లాగిన్ అవర్స్ వచ్చేసి 30 daysకి 232 hours అండ్ 86 minutes, 232 గంటలు అండ్ 86 నిమిషాలు అయితే కంప్లీట్ అయినాయి. అండ్ టోటల్ 30 days ఛాలెంజ్లో నా అర్నింగ్స్ వచ్చేసి 40,621 రూపీస్ అయితే వచ్చింటాయి. 40,621 అయితే వచ్చింది, ఇంక్లూడింగ్ అన్ని ఇన్సెంటివ్స్తో కలిపి టోటల్. సో ఈ 30 days ఛాలెంజ్లో 2 days అయితే హాఫ్ డే అయితే అయిపోయిండే. లైక్ ఒక రోజు వచ్చేసి 500+ అయితే వచ్చింది అర్నింగ్స్, అండ్ ఇంకొక రోజు వచ్చేసి 700+ అయితే అర్నింగ్స్ వచ్చింది. సో రెండు ఇంక్లూడింగ్తోనే నాకు టోటల్ 40,000+ అయితే వచ్చింది, అదే 40,600+ అయితే వచ్చింది. అండ్ కొంతమంది ఎక్కువ చేస్తారు, కానీ నాకు అంటే నా టైం, నా లాగిన్తో కలిపితే నాకు ఇంత అయితే ఎర్న్ చేసిన. సో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నా దగ్గర ఈవీ బైక్ ఉంది. సో ఆ 40,000 ఏదైతే వచ్చిందో కంప్లీట్ నాకే ఉంటుంది. లైక్ పెట్రోల్ బైక్ అయితే ఒక మినిమం 250 to 300 కొట్టిపోయాలి రోజుకి. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఆ బైక్తోని. సో 250-300 బిట్వీన్ అయితే కొట్టిస్తుండే, ఒక్కొక్కసారి అయితే 300+ కూడా కొట్టించింట. సో 30 daysకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 7,500 to 9,000 బిట్వీన్ అయితే వచ్చింది నాకు. సో 40,000లో ఒకవేళ మైనస్ చేస్తే నాకు మిగతా అమౌంట్ అయితే వచ్చేది. సో కంప్లీట్ ఈవీ బైక్ కదా నాది, సో కంప్లీట్ సేవింగ్ అయితే ఉంటుంది నాకే. అండ్ ఇది ఒక్క ప్లస్ పాయింట్ ఈవీ బైక్తో. కానీ ఫ్రీడమ్ లేదు, లైక్ ఛార్జింగ్ లేకపోతే ఇంకా ఆ రోజంతా వేస్ట్ అయిపోలేము. పెట్రోల్ బైక్ అయితే అలా ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ కొట్టించుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. అదే ప్రోస్ వచ్చేసి కంప్లీట్ సేవింగ్ అయితే ఉంటుంది ఈ బైక్లో. సో ఈ ఫీల్డ్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ ప్రోసే కనిపిస్తాయి కొంతమందికి. లైక్ అంత ఎర్న్ చేస్తున్నాం, ఇంత ఎర్న్ చేస్తున్నామని కనిపిస్తుంది, కానీ కాన్స్ అయితే బిహైండ్ ఎక్కువనే ఉంటుంది. లైక్ లాగిన్ అయిన తర్వాత నుంచి అయితే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి అయితే అసలు ఏవి ఆర్డర్స్ పడవు. లైక్ డిపెండ్, ఒక్కొక్కసారి అయితే ఆన్ చేయంగానే అయితే పడేస్తాయి. సో ఇంకొకటి వచ్చేసరికి లైక్ కస్టమర్ దగ్గరికి అయితే వెళ్తాం కదా, అదే రెస్టారెంట్ నుంచి పిక్ చేసుకున్న తర్వాత కస్టమర్ దగ్గర వెళ్ళిన తర్వాత, అండ్ కొంతమంది కరెక్ట్ లొకేషన్ పెడుతూ ఉంటారు, కొంతమంది అయితే అంటే అక్కడ వెళ్ళిన తర్వాత లొకేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ఇంకొక లొకేషన్ అయితే షేర్ చేస్తుంటారు, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ ఒక టైం వేస్ట్ అవుతుంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి కస్టమర్ దగ్గర వెళ్ళిన తర్వాత అయితే కొంతమంది అసలు ఫోనే లిఫ్ట్ చేయరు, అదేందో మళ్ళీ అర్థం కాదు. ఆకలేసి అయితే ఆర్డర్ పెడతారు, కానీ వెయిట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు వస్తారా అనేసి. అదేందో అక్కడ వెళ్ళిన తర్వాత అయితే కాల్ అయితే అసలు లిఫ్టే చేయరు వాళ్ళు, ఎందుకో మళ్ళీ అర్థం కాదు. అక్కడ ఒక టైం వేస్ట్ అవుతుంటుంది, అదొకటి ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి లైక్ పెద్ద కమ్యూనిటీస్ ఉంటాయి కదా, లైక్ ఒక కమ్యూనిటీలో విల్లా సెగ్రిగేట్ అయి ఉంటుంది, ఇంకొకటి అపార్ట్మెంట్ సెగ్రిగేట్ అయి ఉంటుంది కదా. అక్కడైతే 3 చోట్ల చెక్ పాయింట్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ మెయిన్ గేట్లో అక్కడ అప్రూవల్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, అక్కడ అయితే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ అది తీసుకొని లోపలికి వస్తాం కదా, అక్కడ విల్లా అండ్ అపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ ఒక గేట్ ఉంటుంది అనమాట. మళ్ళీ అక్కడ ఒక వాళ్ళ దగ్గర ఫిల్ చేయాలి, ఎందుకు వచ్చినాం, ఏ అపార్ట్మెంట్కి వెళ్తున్నామని అక్కడ చేయాలి. నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత టవర్స్ అయితే ఉంటాయి అపార్ట్మెంట్స్ దగ్గర, లైక్ ఏబిసి అలాగైతే ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు లిఫ్ట్ దగ్గర, మళ్ళీ వాడి దగ్గర కొంచెం అంత డీటెయిల్స్ అంతా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ లాస్ట్కి కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ అంతా. సో ఈ ప్రాసెస్లో అంతా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, అక్కడ ఇరిటేటింగ్ అయితే మస్తు అవుతూ ఉంటుంది. సో అన్ని అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ఇలా అయితే ఉండవు, అంటే రోజుకి ఒక 2-3 అట్లా తగులుతూ ఉంటాయి, అక్కడ అయితే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి కాన్స్ మెయిన్గా, అంటే టైం రిలేటెడ్ అయితే ఇది మెయిన్ అయితే ఇదే ఉంటుంది. లైక్ లిఫ్ట్ దగ్గర అయితే బుక్ పెట్టి ఉంటారు, అక్కడ రాసేసి వెళ్ళిపోతూ ఉంటాం, అదైతే మెయిన్ ఎక్కువ అయితే అవే తగులుతూ ఉంటాయి. అండ్ కొన్ని లైక్ ఒక 10% అలా విల్లాస్ లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ అలా అయితే ఉంటాయి. ఇంకా ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్స్ కంపల్సరీ ఎక్కాలి, దిగాల్సి ఉంటుంది. అండ్ రెస్టారెంట్ దగ్గర అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది టైం రిలేటెడ్ అయితే చాలా వేస్ట్ అవుతుంటుంది. సో పికప్ అండ్ డ్రాప్ దగ్గర టైం వేస్ట్ అయితే ఇది ఒక మెయిన్ కాన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మెంటలీ అండ్ ఏమంటారు ఫిజికలీ అయితే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయితే అవుతుంటారు రైడర్స్. లైక్
మెంటలీ అంటే కరెక్ట్గా స్లీప్ అయితే ఉండదు. అక్కడ కొంచెం ఎనర్జీ తక్కువలాగా అనిపిస్తూ ఉంటుంది రోజు. అంటే యాక్టివ్గా ఉండరు, ఫేస్లో చూస్తే తెలిసిపోతుంది. అండ్ ఫిజికల్గా వచ్చేసి లైక్ మెయిన్ ఇష్యూ వచ్చేసి లోవర్ బ్యాక్ పెయిన్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్ని రైడర్స్కి. అండ్ తెలుసు కదా ఈ ఇండియన్ రోడ్స్ ఎలా ఉంటాయి, పాటల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. లోవర్ బ్యాక్ అయితే మెయిన్గా ఇంపాక్ట్ అయితే అవుతూ ఉంటుంది, లైక్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ షోల్డర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాన్స్లో. సో ఇవి మెయింటైన్ చేయాలంటే ఏదో ఒకటి యాక్టివిటీ అయితే చేయాలి రోజుకి, అంటే కొంచెం బ్యాలెన్స్ అయితే అవుతుంది. సో డిపెండెడ్ వాళ్ళ టైం బట్టి సెట్ చేసుకోవాలి. సో అదైతే మెయిన్ కాన్స్. అండ్ నేనైతే ఎవరికి సజెషన్ చేయను ఈ జాబ్ చేయమని, అండ్ పర్సనలీ అయితే ఎవరికి చెప్పను. సో కంప్లీట్లీ ఒకవేళ మీరు కావాలి చేయాలంటే వచ్చి కొన్ని రోజులు అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా ఉందో అనేసి. మీరు సస్టైన్ అవుతారా లేకపోతే ప్రొసీడ్ అవుతారా లేరో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎండలకి ఆ వానలకి లేట్ నైట్కి కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతే మీకు అంటే తెలుస్తుంది లైక్ చేయొచ్చా లేదో అనేసి. సో కంప్లీట్ డిసిజన్ అయితే తీసుకోకండి ఎప్పుడు, వచ్చి కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చేయండి. సో 30 days ఛాలెంజ్ అయిపోయింది. 30 days ఛాలెంజ్ ఎర్నింగ్స్ కూడా చెప్పేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైక్ ఫుల్ వీడియోస్ అయితే చేయను, లైక్ షార్ట్ వీడియోస్ అయితే పెడతా డైలీ, లైక్ ఎర్నింగ్స్ గురించి అవన్నీ. ఫుల్ వీడియో ఎందుకు పెట్టానంటే ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి డిస్మెంటల్ చేయాల్సి వస్తుంది హెల్మెట్కి, ఆ కెమెరాకి. యాక్చువల్లీ కెమెరా వాటర్ ప్రూఫ్ అయినా కానీ యాక్చువల్లీ నా కెమెరా మాడ్యూల్ పైన ఉంటుంది, కింద వచ్చేసి పవర్ బ్యాంక్ అయితే ఉంటుంది. ఆ పవర్ బ్యాంక్కి పోర్ట్ అయితే ఉంది యూఎస్బి, అక్కడి నుంచి మైక్ అయితే కనెక్ట్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ కెమెరాకి అయితే మైక్ కనెక్షన్ లేదు. సో అదొక మెయిన్ రీజన్. ఒకవేళ కెమెరా వాటర్ ప్రూఫ్ అయినా కానీ ఈ మైక్ అండ్ పవర్ బ్యాంక్ అయితే వాటర్ ప్రూఫ్ కాదు. అందుకనే నేను ఫుల్ వీడియో అయితే తీస్తలేను, లైక్ డైలీ వ్లాగ్ అయితే పెడతా చిన్న షార్ట్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి 1 lakh సిరీస్ అయితే చేస్తున్నా, అంటే ఎన్ని రోజులు పడుతుంది అని చూస్తా. డైలీ కన్సిస్టెంట్గా అయితే వర్క్ చేస్తా, చూద్దాం ఎన్ని రోజులు అయితే పడుతుంది 1 lakh అవ్వడానికి. అదైతే డైలీ నేను షార్ట్ వీడియోలో అయితే పెడతా, రోజైతే ఒక్కొక్క వీడియోలో అయితే పెడుతూ ఉంటా, పోస్ట్ చేస్తూ ఉంటా, చూడండి. అండ్ నెక్స్ట్ ఫుల్ వీడియోస్ వచ్చేసి అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్స్ప్లోరింగ్ అండ్ ట్రావెలింగ్ గురించే కదా. సో హైదరాబాద్ సైడ్ ఏదైతే ఉందో అక్కడైతే ఎక్స్ప్లోర్ చేస్తుంటా, కొంచెం డీటెయిల్గా అయితే చెప్పి పెడుతుంటా వీడియోస్, చూసేయండి. అండ్ కొంచెం టైం పడుతుంది పెడతా, అది కూడా స్టార్ట్ చేస్తా. లైక్ హైదరాబాద్ సరౌండింగ్స్ కానీ, అంటే ఈ బైక్లో ఎక్కడెక్కడ తిరగలుగుతానో అక్కడైతే పెడతా. సరౌండింగ్స్, హైదరాబాద్ సరౌండింగ్స్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ డీటెయిల్గా పెడుతూ ఉంటా. ఫుల్ వీడియోస్ వచ్చేసి అవి పెడతా. అండ్ జొమాటో గురించి అయితే ఇట్లా షార్ట్స్లో అయితే పెడతా. సో నెక్స్ట్ సిరీస్ వచ్చేసి 1 lakh సిరీస్, ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం ఈ జొమాటోలో. సో ఈ సేవింగ్స్ అంతా కంప్లీట్ కొత్త బైక్ తీసుకోవాలి అంతే, తీసుకొని ఇంకా స్టార్ట్ చేయాలి టూరింగ్, అది నా మెయిన్ ఎయిమ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిందనుకో పేషెన్స్తోని. అండ్ మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ షార్ట్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్. అండ్ ఇంకొక థింగ్ మర్చిపోయినా, ఈ బైక్ వచ్చేసరికి ఫినాన్స్లో తీసుకున్నా, లైక్ 1,70,000 అయితే పడింది నాకు. సో 18 monthsకి అయితే పెట్టుకున్న ఈఎంఐ. సో అదైతే క్లోజ్ చేయాలని చూస్తున్నా, ఒక 2-3 monthsలో అయితే క్లోజ్ చేసేస్తా. వన్స్ అది అయిన తర్వాత ఇంకా కంప్లీట్ సేవింగ్ కొత్త బైక్ మీదనే ఉంటుంది. సో కీప్ సపోర్టింగ్ మీ, మర్చిపోకండి. గుడ్ నైట్. సో ఇంకొక థింగ్ అయితే మర్చిపోయినా ఈ వీడియోలో చెప్పడం, అదేంటంటే యాక్చువల్లీ కాన్స్ గురించి అయితే చెప్పొద్దు అనుకున్నా, ఎందుకంటే లైక్ సింపతి లాగా అనిపిస్తుంది ఎందుకు అనేసి చెప్పొద్దు అనుకున్నా. మరి ఎందుకు చెప్తున్నాం అంటే, లైక్ ఇప్పుడు చూడండి కొత్త వాళ్ళు చూస్తుంటారు వీడియోస్, వాళ్ళకి ఏదో ఒక చేయాలని ఉంటుంది కొంతమందికి, లైక్ డెలివరీ జాబ్స్ ఇలాంటివి. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నా అంతే, జస్ట్ అవేర్నెస్ కోసం. అండ్ ఇంకొక థింగ్ లాస్ట్లో ఏమంటే, ఈ జాబ్లో ఇంకా సేఫ్టీ అయితే ఏముండదు. లైక్ మీరు ఎప్పుడు రోడ్స్ మీదనే ఉండాల్సి వస్తుంది, ఎప్పుడు ఎవడొస్తాడో ఎక్కడ గుద్దుతాడో తెలియదు, అంటే ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తారో తెలియదు. మనం ఎంత కరెక్ట్ ఉన్నా కానీ అదొక మెయిన్ ఇష్యూ, అది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. సో మాకు చెప్తున్నావు కదరా బాయ్ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అనుకోవచ్చు. నాకు వచ్చేసరికి జాబ్ అంటే మెయిన్ 3 things అయితే అస్సలు నచ్చదు. సో దానికోసమే నేను మానేసినాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అక్కడ జరిగే డ్రామాలు, యాక్టింగ్లు అండ్ పాలిటిక్స్ కానీ అవి ఉంటారు కదా వర్కింగ్ ఏరియాలో, లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్ అలా ఉంటాయి కదా, అస్సలు నచ్చదు కాదు నాకు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పపైట్ లాగా, అంటే లైక్ వాళ్ళు చెప్పిందే చేయాలి, ఫ్రీడమ్ ఉండదు, అదొక సెకండ్ థింగ్.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైక్ ఆ బౌండరీస్లోనే ఉండాలి. బియాండ్ ఏం ఆలోచించలేవు, ఏం చేయలేవు, ఆ సర్కిల్లోనే ఉండాలి. సో అదొక్కటి ఫ్రీడమ్ అనిపించలే జాబ్స్ చేస్తే. సో దానికోసమే అది మానేసి కంప్లీట్గా ఇది చేస్తున్నా. సో దీని మీద అయితే డిపెండ్ అయితే లేను. ఒకవేళ ఇది హ్యాండ్ ఇస్తే ఇంకా ఏదో ఒకటి స్కిల్స్ అయితే డెవలప్ చేసుకుని అంటే ఓన్గా చేస్తా కానీ జాబ్స్ అయితే అసలు చేయను నేను. అండ్ వన్స్ అగైన్ గుడ్ నైట్.